న్యూస్ కర్నూలుకి స్వాగతం. కర్నూలులో జూనియర్ డాక్టర్లు ఆందోళన ఉధృతం చేశారు. తమకు స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జూనియర్ డాక్టర్లు ఆసుపత్రిలోని అన్ని విభాగాల ఓపీలను నిలిపివేసి ఆందోళన వ్యక్తం చేశారు. అంతకుముందు వారు ఏపీ జూనియర్ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో ఆసుపత్రిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ డాక్టర్ నిశాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 3% స్టైఫండ్ పెంచడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని మెడికో విద్యార్థులు హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమంలో డాక్టర్ జోష్న, పీజీ డాక్టర్లు పాల్గొన్నారు. రోడ్డు మీదగా వచ్చాము. సో ఏంటంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ కలెక్టివ్ ఒక డెసిషన్ తీసుకున్నాము. ఏంటంటే మాకు 2009 నుంచి ప్రతి 2 సంవత్సరాలు ఒక 15% అనేది ఇంక్రిమెంట్ అనేది జరుగుతుంది. ఇది 2009 నుంచి జరిగేదే. ప్రతి 2 సంవత్సరాలకు మేము రోడ్డు మీదకి రావడము, దాని తర్వాత మమ్మల్ని నప్పించి పంపించడము ఇది జరిగేదే ప్రతి సంవత్సరం, ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి. ఇప్పుడు ఏమైంది, 2024 2026 అనేది స్టార్ట్ అయింది. 8 నెలలు అవుతుండగా 5 రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. ఆల్రెడీ 3 సార్లు మెయిల్ పెట్టాము. ఇన్ని పెట్టినా ఎటువంటి మాకు చిన్న రెస్పాన్స్ కూడా లేదు. మేము అప్పటికి రెస్పెక్ట్ ఇచ్చేసి 8 months వెయిట్ చేసాము. 1 month స్ట్రైక్ నోటీస్ బిఫోర్ ఇచ్చాము. దాని తర్వాత కూడా ఎటువంటి రెస్పాన్స్ లేకపోయేసరికి మేము మళ్ళీ స్ట్రైక్లో దిగాల్సి వచ్చింది. మేము ఆల్రెడీ 1 వీక్ వాళ్ళకి ఇచ్చాము కూడా, డాక్టర్ అందరికీ గవర్నమెంట్కి రెస్పెక్ట్ ఇచ్చేసి. కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. నిన్న కూడా మీటింగ్ జరిగింది, కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. మాకండగా ఎవరు లేరని మేము వచ్చాము. సో మేము యాజ్ ఎ డాక్టర్స్గా అనుకోవచ్చు, అంటే పేషెంట్స్నే తీసుకోవాలి కదా, పేషెంట్ చూడకుండా ఇక్కడికి వచ్చే పేషెంట్ కేర్ ఇబ్బంది అవుతుంది కదా అని మీరు అనుకోవచ్చు. సో వీఆర్ ఆల్సో హ్యూమన్స్. సో మేము మా రైట్స్ కోసం మాకు పోరాడే హక్కు ఉంది. వీఆర్ నాట్ ఎనీ జస్ట్ కింద ఉండే పనిచేసే వాళ్ళం కాదు. మాకు రైట్స్ ఉన్నాయి, మేము ముందుకు వచ్చాము. సో అందుకని మేము సగర్వంగా అందరిని అడిగేది ఏంటంటే, సో ఓన్లీ స్టైపెండ్ హైక్ గురించే కాదు, మేము అడిగేది ఏంటంటే 30% హైక్ అడుగుతున్నాము. సో గవర్నమెంట్ 3% ఇస్తామని హామీలు ఇస్తున్నారు. మాకు అటువంటి హామీలు ఏమొద్దు. ఒక డాక్టర్కి ఇప్పుడు వర్క్ లోడ్ పెరుగుతుంది. ఒకప్పుడు 9 to 1 ఉండే, ఇప్పుడు 9 to 4 అయింది. ఓపీ వర్క్ లోడ్ పెరుగుతుంది, పేషెంట్స్ పెరుగుతున్నారు, ఐపీస్ పెరుగుతున్నాయి. మేము ఈవెన్ క్లర్క్ వర్క్ కూడా చేస్తున్నాం. అందరు పీజీస్ కూర్చొని ఐపీ కానీ ఓపీ కానీ అందరు సిస్టంలో ఎక్కిస్తూ పేపర్ ఎక్కిస్తూ ఇన్ని పేషెంట్లు మేము చూస్తున్నాం. అన్ని వర్క్ లోడ్ ఎక్కువైపోయింది. దాంతోపాటు ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోయింది. లాస్ట్ 2 years బ్యాక్ 100 రూపాయలకు వచ్చేది ఇప్పుడు 110 రూపాయలకు వస్తుంది. కానీ మాకు అదే స్టైపెండ్ మాకు ఇస్తున్నారు. మేము ఈ వర్క్ లోడ్తో, ఈ ఇన్ఫ్లేషన్తో మేము ఎలా బతకాలని అనుకుంటున్నారు. చాలా మందికి పెళ్ళిళ్ళు అయ్యి ఉన్నాయి, చాలా మంది ఇంట్లో ఫ్యామిలీ పోషించేది ఉంది. ఇవన్నీ గవర్నమెంట్ మనసులో పెట్టుకొని మమ్మల్ని గుర్తించాలని కోరుకుంటున్నాం. సో యాజ్ ఎ డాక్టర్స్గా మేము పేషెంట్ని కేర్ ఉంది కాబట్టి, సో మేము కూడా ఓన్లీ ఎమర్జెన్సీస్ అన్ని కంటిన్యూ చేపిస్తున్నాం. ఓన్లీ ఎలక్టివ్ సర్జరీస్ కానీ, వార్డ్స్, ఓపీస్ దీంట్లో నుంచి మేము బహిష్కరించాము ప్రస్తుతానికి. సో ఈ రోజు 9 phase 1గా మేము స్టార్ట్ చేసాము. దీంట్లో 9 to 1 ఓపీ మేము అవాయిడ్ చేసాము. నెక్స్ట్ దాని తర్వాత కంటిన్యూ చేసుకుంటాం మా డ్యూటీస్ మేము ఎటువంటి ఆటంకం లేకుండా. ఈరోజు మీటింగ్ ఉండొచ్చు, ఒకవేళ అప్పటికేమో రెస్పాన్స్ లేకపోతే వీ విల్ ఎస్కలేట్. సో రేపటి నుంచి 9 to 4 చేయొచ్చు, ఎమర్జెన్సీస్ కూడా తర్వాత తీసేయచ్చు. సో అది స్టేట్ ప్యానల్ మేము చెప్తాం ఫ్యూచర్లో. అండ్ ఆల్సో 15th వరకు మేము హ్యావ్ గివెన్ డెడ్ లైన్ ఫర్ ద గవర్నమెంట్. సో ఈ గవర్నమెంట్ 15th లోపల మాకు ఎటువంటి రెస్పాన్స్ కనుక రాకపోతే, విత్ రిటర్న్ జీవోతో మాకు రాకపోతే, వీ విల్ డెఫినెట్లీ అగైన్స్ ద గవర్నమెంట్. సో మేము ఇక్కడే ఉంటాము. సో డ్యూటీస్కి అయితే హాజరుగాము. ఆబ్సెంట్లు వేసుకున్నా, ఏం వేసుకున్నా స్టేట్ ప్యానల్ ఇది డెసిషన్. సో ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం, ఈవెన్ మీ పక్క రాష్ట్రాలు చూసుకుంటే తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, ఈ రాష్ట్రాల్లో
సో దేర్ ఇస్ ఇంక్రిమెంట్. సో వాళ్ళు తెలంగాణ కూడా మనలాగే 2009 అప్పుడు సమైక్యంధ్ర ఉన్నప్పుడు అప్పుడు 2009 నుంచి అగ్రిమెంట్ జరుగుతుంది. వాళ్ళు 2 ఇయర్స్ పెంచుకుంటూ ఉంటున్నారు. మన గవర్నమెంట్ మాత్రం పెంచట్లేదు. నాట్ ఒక గవర్నమెంట్ అని కాదు, ఎవరైనా నేను చెప్పేది. సో చూసుకుంటే తమిళనాడు, కేరళ వీటిని బట్టి చూడమంటున్నారు. బట్ దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో అన్ని మేము ఓన్లీ స్టైపెండ్ గురించే కాదు, మా వర్క్ లోడ్ గురించి కూడా మేము మాట్లాడుతున్నాము, మా వర్కింగ్ అవర్స్ గురించి కూడా మాట్లాడుతున్నాం. అండ్ ఆల్సో మాకు 2 డిమాండ్లు ఉన్నాయి. ఇంకా ఓన్లీ దీని గురించి కాకుండా రిటైర్మెంట్ ఏజ్ కూడా పెంచుతున్నారు. సో 62 నుంచి 65 చేద్దాం అంటున్నారు. ఒకవేళ అది కనుక జరిగితే మా యువతరంకి ఎవరికి జాబ్స్ వచ్చే ఆపర్చునిటీ లేవు. దాంతోపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్లు, దాంతో ప్రొఫెసర్లు వాళ్ళు ప్రమోషన్లు అనేది అవ్వదు. సో మేము మాతో పాటు ఇప్పుడు పీజీస్ వచ్చాము, ఎంబీబీఎస్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇంకా ఎవరికి లేవు. ఈవెన్ చూస్తుంటే ఇప్పుడు నీట్ ఉంది, దాంట్లో కౌన్సిలింగ్ లో కూడా ఎవరు ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ చేసుకోవట్లేదు. ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో అంత జీతం పెంచుతున్నప్పుడు, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెళ్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మంచి డాక్టర్స్ అనేది రాలేకపోతున్నారు. సో అది ఆంధ్రప్రదేశ్ పోతుందని మా అంగీకారం. సో అందుకనే మాకు ఒక రిటర్న్ జీవో ఇచ్చి మాకు ఈ డిమాండ్స్ అన్ని నెరవేరిస్తే వీ విల్ డెఫినెట్లీ గో టు ద వార్డ్స్ అండ్ విల్ స్టే యునైటెడ్. సో ఈ రోజు అందరూ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్, ఈవెన్ ఇంటర్న్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్, సూపర్ స్పెషాలిటీ పీజీస్ అందరూ ఓపీస్ నుంచి బహిష్కరించాం. వార్డ్స్ ఏమి వెళ్ళకుండా ఓన్లీ ఎమర్జెన్సీస్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. వీ ఆల్సో లుకింగ్ ఆఫ్టర్ దట్. సో ఎటువంటి ఆటంకం లేకుండా మేము చూస్తున్నాము. సో ఇప్పుడైనా రెస్పాన్స్ తీసుకుంటే బెటర్, లేదంటే ఇంకా ఫర్దర్ ఎక్స్కలేషన్